చంద్రబాబు నాయుడు గారికి అదానీ మీద గతంలో ఇంతకుముందు అయిన ఒప్పందాల మీద ఈయన మీరు చెప్పిన 2000 కోట్లు 1700 కోట్లు ఏమైనా జరిగి ఉంటే సిబిఐ ఎంక్వైరీ కోరండి. ఎందుకంటే ప్రజాధనం ఊరికనే మనం ఎందుకు వదిలిపెట్టాలా? కాబట్టి ఖచ్చితంగా మీరు సిబిఐ ఎంక్వైరీ అడగాలి. మోడీ సిబిఐ ఎంక్వైరీ వేయాలి. వేసి ఆ ఎంక్వైరీలో ఈ విధంగా ఇచ్చినారనే విషయం కూడా తేలాలి. పాపం ఎప్పుడు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మాట్లాడటంలే అది సిబిఐ ఎంక్వైరీ గురించి. ఎందుకంటే ఇది కూడా ఒక లడ్డు కహాని లాగానే అయిపోయింది అన్నమాట. అది చెప్తున్నాను కదా, మా పార్టీకి నిందలు వేయడము, దాన్ని గడుక్కోవడము, ఇంట్లో నుంచి అందరూ వేయడమే, అందరూ నిందలు వేయడం, అది ఇది చేయడము, దాని గురించి మాట్లాడడము, ఇదే సరిపోతుంది. ఎందుకంటే మా దరిద్రాలు అట్లా ఉన్నాయన్నమాట. వాళ్ళు వేసిన నిందలు కడుక్కోవడానికి, ఆ బురదను దుడుచుకోవడానికే సరిపోయే పరిస్థితులు ఉన్నాయన్నమాట. వడవ మేబీ. సో నేనైతే ఇట్స్ బెస్ట్ ఛాన్స్. ఇంతకుముందు చెప్పా, లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేస్తే దట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ అని. హడావిడి చేసినారు, 10 రోజులు అది చేసినారు, ఇది చేసినారు, ఓ ఇది ఇది అన్నారు. తర్వాత ఇంతవరకు దానికి గతి లేదు.